ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, అలాగే ధనస్సులో కుజ శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఈ రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కేతువు, అలాగే 4వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో శుక్ర కుజ గ్రహాలు, 6వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 7వ స్థానంలో శనిగ్రహం, 8వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూల ప్రతికూల వాతావరణాలు కూడా చూడవచ్చు. అందుకే మిశ్రమ ఫలితాలు అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రాశి నుంచి భాగ్యస్థానంలో 9వ స్థానంలో గురువు ఉండి రాశిని వీక్షించడం జరుగుతోంది కాబట్టి కొంత వ్యతిరేకమైన ఫలితాలను కూడా కొంత కంట్రోల్ చేయగలుగుతాడు. కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలుగా అనిపిస్తుంది. రాశ్యాధిపతి వెళ్ళి 6వ స్థానంలో ఉన్నాడు బుధుడితో కలిసి, అది కూడా కొంత మధ్యస్థమైన ఫలితాలే. అందుకని ఏదైనా ఆలోచనలు చేసినా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అది సరైన నిర్ణయాలుగా అనిపించగా మధ్యలో మనమే దాన్ని మానేయటం కానీ, సరే అది ఆ కార్యక్రమం మధ్యలోనే ఆగిపోవటం కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంత నిదానంగానే ఆలోచన చేయండి. తొందరపాటు వద్దు. తొందరపాటు లేకుండా ప్రశాంతంగా ఆలోచన చేసుకుంటూ చేయవచ్చు. కొన్ని పనులు ఈ వారమే కాకపోతే వచ్చే వారానికి మార్చుకోవచ్చు. అయితే పనులలో ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. చేసిన ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన సమస్య కనబడుతూ ఉంటుంది. ధనయోగాదులు బాగానే ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా కొంత ప్రతికూలత కనబడుతుంది. అయితే ధనయోగాదుల్లో కొంత రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వలన ఇబ్బంది కలుగుతుంటుంది. మాట పడవలసి వస్తుంటుంది. కొంచెం సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అనుకున్నటువంటి ఫలితాలు అనుకున్నట్లుగా జరగకపోవడంతో ఇంకా పెద్ద ఇబ్బందిగా మన మనస్సుకి కష్టంగా కూడా అనిపించే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు సాధారణంగా అనుకున్నట్లుగా జరగవని తెలుస్తుంది. నమ్మకంగా ఉన్నవాళ్ళు, నమ్మకంగా ఆలోచన చేసిన వాళ్ళు ఆ సమయానికి పూర్తిగా వ్యతిరేకంగా మారతారు. కాబట్టి అదొక విధానం ఇబ్బందికరమైనటువంటి స్థితి. మిత్రులు బంధువులు కొంత వ్యతిరేకతని చూడగలుగుతారు. ఆ మిత్రస్థానం బంధుస్థానం అనేది కొంత సరైన స్థితిలో లేదు. అయినప్పటికీ వీరు సమూహంలోకి వెళ్ళడం, సమూహంలో మాట్లాడడం జరుగుతుంటుంది. జనసమూహంలో వీళ్ళ మాటలకి వ్యతిరేకత కనబడుతుంటుంది. అయితే అనుకున్నట్టుగా వెంటనే జరగకపోయినా తర్వాత అయినా సరే అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకుండా మధ్యలో అడ్డు వచ్చేవాళ్ళు ఉంటారు. అట్లాంటి సందర్భాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. గృహ వాహన యోగాదులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ వారం కొత్త ప్రయత్నాలు కొత్త విధానాలు ఏమీ పెట్టుకోకుండా ఉంటే మంచిది.
గృహ వాహన క్రయ విక్రయాదుల్లో అసలు పాలు పంచుకోకుండా ఉంటేనే బాగుంటుంది. అలాగే షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేటు అలాంటి వ్యాపారాదులు చేసేవాళ్ళు, అంతకుముందు బాగా ఉపయోగించిన వాళ్ళకు కూడా ఈ వారంలో కొంత వ్యతిరేకమైన ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యాపారాలు ఏమీ పెట్టుకోకుండా ఉంటే మంచిది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, విద్యలకి అనుకూలత తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా కొంతవరకు వెళ్ళగలుగుతారు. అది మధ్యస్థమైన ఫలితాలు వస్తాయని అర్థమవుతుంది. పూర్తిగా రాణించడం లేకపోయినా మధ్యస్థమైన ఫలితాలతో సంతృప్తి పడవలసి వస్తుంది. ర్యాంకులు తగ్గుతాయి. కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళు మధ్యలోనే వాటిని ఆపివేయవలసిన స్థితి వచ్చే అవకాశం కూడా ఉన్నది. సందర్భాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి అవసరమైన విషయాల్లో గట్టిగానే ప్రయత్నం చేసి వాటిలో విద్యల్లో రాణించటం చేయాలి. కొంత ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి వస్తుందని అర్థం. అలాగే 6వ స్థానంలో రాశ్యాధిపతి ఉండడం, బుధుడితో కలిసి ఉండడం కూడా అంత పూర్తి అనుకూలత కాదు. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో స్వల్పమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా మన రుణదాతలు ఒకేసారిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సన్నద్ధంగా ఎదురు చూసుకోవాలి. రుణ సమస్యల్లోంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం మాట తీరు, వ్యవహారం, వాదోపవాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సభలో 10 మందిలో ఉన్నప్పుడు గౌరవం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం బాగానే ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవు. మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు వాటిలో కొంత ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా రుణ సంబంధించిన విషయాల కోసం మనం డిపాజిట్లు తీసుకుంటే అవి మళ్ళా డిపాజిట్ చేయటం కష్టమవుతుంది. ఒకసారి తీసే ఉంటే అది అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి అట్లాంటివి వాడకుండా ఉండటం మంచి మాటగా చెప్పబడుతుంది. అలాగే భాగ్యస్థితి కొంతవరకు స్థిరంగానే ఉన్నట్టు కనబడుతుంది. కానీ మన ఈ వారంలో కొత్త పనులు, కొత్త ప్రామిసులు చేసి ఇబ్బంది పడవలసి వస్తుందేమో అనిపిస్తుంది. మనం కొత్తగా ఎవరికి ఎటువంటి ప్రామిసులు చేయకుండా ఉండడం మంచిది. అలాగే మనకు కూడా ఎక్కడో ఎవరో ఈ వారంలో ఏదో మనల్ని ఆదుకుంటారు అలా అని మన గురించి ఆలోచన చేస్తారు అనుకోవడం అనేది తప్పు అవుతుంది. ప్రయత్నపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. అలాగే ఏకాదశ సంబంధించిన విషయాల్లో కూడా అంత లాభసాటిగా ఏమీ లేదు. కాబట్టి ఈ వారం కొంచెం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తగా ఆలోచన చేసుకుని అన్ని విషయాల్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఆర్థికపరమైన ఖర్చులు బాగానే పెరుగుతాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారం అన్ని రకాల విషయాల్లో కొంత బాగా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభయోగాలు కలగటం కోసం ఈ సింహరాశి వాళ్ళు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు, అభిషేకాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.